ఈరోజు కొయ్యూరు మండలానికి విచ్చేసిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు మీడియాతో మాట్లాడారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని ఆయన తెలిపారు. రైతులకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి మాట తప్పారని ఎమ్మెల్యే అన్నారు. అకాల వర్షం కారణంగా రంగు మారినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలాగే దానికి గిట్టుబాటు ధర కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఈ నెల 13వ తేదీన రైతులతో ర్యాలీగా వెళ్లి రైతులకు అండగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సూపర్ 6 అనే పేరుతో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. మాట తప్పిన చంద్రబాబు డామ్ డామ్, మాట తప్పిన చంద్రబాబు డామ్ డామ్, హామీలు అంటే నెరవేర్చాలి, ఇచ్చిన హామీలు అంటే నెరవేర్చాలి. నెల్లు కాలంలో ప్రధానంగా రైతులకు అండగా నిలుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి మాట తప్పారు. అలాగే అకాల వర్షాల కారణంగా రంగు మారినటువంటి ధాన్యం కొనుగోలు చేయాలి, దానికి గిట్టుబాటు ధర కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అండగా నిలవడం కోసం రైతన్నలకు అండగా ఈ 13వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ వద్ద మన రాష్ట్ర ప్రజలందరి తరపున రైతులకు సంబంధించి ఈ విషయాన్ని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అది నియోజకవర్గంలో మన పాడేరు నుంచి కానీ, అరకు నుంచి కానీ, రంపచోడవరం నుంచి కానీ కొన్ని వందల మంది రైతులందరినీ తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈ పోస్టర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి సూపర్ 6లో మీరు చెప్పారు. ఖచ్చితంగా 20,000 రూపాయలు చెల్లించి తీరాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వెళ్తున్నాము. ధాన్యానికి కనీసం మద్దతు ధర ఇవ్వాల్సిందే. అలాగే దళారీ వ్యవస్థను తొలగించాలి. అలాగే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగనన్న పరిపాలనలో ఈ క్రాప్, ఈ పంట బీమా, ఈ ఉచిత పంట బీమా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొనసాగించే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుష్ట పరిపాలన, ఈ సూపర్ 6లను తుంగదొక్కి ఈరోజు సూపర్ 7లో అమలు చేస్తున్నాడు. ఈరోజు సూపర్ 6లు పోయి సూపర్ 7లో వచ్చింది. సూపర్ 7 అంటే ఏంటంటే, సూపర్ 6 అంటే ఇచ్చిన హామీలు, సూపర్ 7 అంటే ఈరోజు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పూర్తిగా ఈపాటికే పూర్తిగా అర్థమైంది. కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, ఈరోజు ఇది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు జమిలీ ఎలక్షన్లు అంటున్నారు. ఎలక్షన్లు జమిలే కాదు, ఎలక్షన్లు ఏ క్షణంలో వచ్చినా సరే ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గద్దెదించడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.